హాయ్ గైస్, నేను మీ ఐమాక్స్ విష్ణుని. ఇప్పుడే ఈగల్ మూవీ వచ్చేసి చూసేసి రావడం జరిగింది. సరే, ఈగల్ మూవీ రివ్యూ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటాము. మీ అందరికీ తెలిసిందేదే కదా, నేను రివ్యూస్ ఎప్పుడు జెన్యూన్గా ఇస్తూ ఉంటాను. అండ్ ఈగల్ విషయానికి వచ్చేస్తే నాకు మూవీ వచ్చేసి యావరేజ్ టు అబో యావరేజ్ అనిపించింది అంతే నాకు వచ్చేసి. సో మనం మాట్లాడుకుంటాం ఎందుకు నాకు అలా అనిపించింది మాట్లాడుకుంటాం. ఫస్ట్ పాజిటివ్స్తో మనం స్టార్ట్ చేస్తాము. పాజిటివ్ ఏంది అంటే సెకండ్ హాఫ్ అనమాట. అండ్ ముఖ్యంగా క్లైమాక్స్ లాస్ట్ 20 minutes అయితే నిజంగా బాగుంది. అండ్ ఏంటంటే క్లైమాక్స్లో ఇచ్చిండే మెసేజ్ అనమాట, గన్స్ వాడకం ఎక్కువైపోయింది. ముఖ్యంగా అదర్ కంట్రీస్లో వచ్చేసి గన్స్ వాడకం ఎక్కువైపోయింది. సో మన దేశం నుంచి వెళ్ళిండే అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్కి కాల్ చేస్తారు అని అనుకుంటే కాల్పుల్లో చనిపోయినారు అని పోలీసులు కాల్ చేస్తున్నారు. అదంతా ఎక్కువైపోయింది అని గ్లోబల్ ఇష్యూని కవర్ చేయడం జరిగిందనమాట లాస్ట్ 20 minutes. అండ్ ఈగల్ 2 మనకు యుద్ధకాండ గురించి కూడా హిట్ ఇవ్వడం జరిగింది. ఆ లాస్ట్ 20 minutes బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా మనకు బాగానే ఉంటుంది అనమాట. మనకు వచ్చేసి అక్కడక్కడ మనకు వచ్చేసి స్నైపర్ షూటింగ్ సీన్స్ కావచ్చు, లేకపోతే మంచి యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, బాగానే ఉంటుంది. అండ్ మైనస్ ఏంటంటే, ఎందుకు నేను మూవీ యావరేజ్ టాప్ యావరేజ్ చెప్తాను అంటే, మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి బిగ్గెస్ట్ మైనస్ గా సీరియస్లీ. అంటే ఫస్ట్ హాఫ్లో ఏంటంటే స్టోరీ పెద్దగా ఏం లేదు కానీ ఎలివేషన్స్ ఎక్కువ అయిపోయింది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంది. అంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అంటే ఫ్లాష్ బ్యాక్ లాగా జరుగుతూ ఉంటుంది. సరిగ్గా చూపించలేదన్నమాట. అరే చూపించేటప్పుడు ఏంట్రా అయితే అని మనకు అనిపించింది. నాకైతే చాలాసార్లు అనిపించింది ఏంట్రా అయితే ఫస్ట్ హాఫ్ ఇంకా బెటర్గా పెట్టిండొచ్చు కదా నాకు అనిపించింది. సో ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక 3 చెప్తాను చూడండి. యూరోప్ నుంచి కావచ్చు, ఢిల్లీ నుంచి కావచ్చు, ఇంకా ఈగల్ని చంపుతామని వస్తూ ఉంటారనమాట. అండ్ ఢిల్లీ నుంచి వచ్చేసి ఈయన దగ్గర ఒక విలువైన ఖనిజం ఉంటుంది. సో ఆ ఖనిజం తీసుకొని పోతామని ఇంకొకరు వస్తూ ఉంటారు. మళ్ళీ మూడో వ్యక్తులు ఏంటంటే ఇంకా నక్సలైట్స్ వచ్చేసి తుపాకీలు ఉన్నాయి అని వస్తూ ఉంటారనమాట. రవితేజ గారు షూట్ చేసి పంపిస్తూ ఉంటారు. ఇదే ఫస్ట్ హాఫ్. ఈ ముగ్గురు వాళ్ళ సంబంధం వస్తూ ఉంటారు, ఇంకా షూట్ చేసి పంపించేస్తూ ఉంటారు. ఫ్లాష్ బ్యాక్ ఇట్లే ఉంది. సో ఫస్ట్ హాఫ్ నిజంగా బాగా బెటర్గా పెట్టిండొచ్చు అనమాట. మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంది. అండ్ క్లైమాక్స్ లాస్ట్ 20 minutes అయితే నిజంగా బాగానే ఉంది. కాబట్టి నేను యావరేజ్ అన్నాను నేను. అది గైస్. అండ్ మూవీలో నాకు నచ్చిన సీన్స్ అంటే క్లైమాక్స్ కావచ్చు, ఇంటర్వెల్ ముందు ఒక 10 minutes కావచ్చు, సెకండ్ హాఫ్లో అక్కడక్కడ మంచి సీన్స్ ఉన్నాయన్నమాట. మనకు వచ్చేసి ఆ స్నైపర్ షూటింగ్ సీన్స్ కావచ్చు, అంతా బాగానే ఉంది. అండ్ రవితేజ గారి పర్ఫార్మెన్స్ నాకు నిజంగా బాగానే నచ్చింది. అంటే ఆయన డైలాగ్స్ తక్కువ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఫస్ట్ హాఫ్లో కొంచెం చాలా తక్కువగానే ఉంటారు. బట్ కానీ కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ ఇంటెన్సిటీ కావచ్చు, రవితేజ గారి పర్ఫార్మెన్స్ బాగుందన్నమాట. అండ్ అజయ్ ఘోష్ గారి కూడా రోల్ బాగానే ఉంది. సో అండ్ ఇంకా క్యారెక్టర్స్ గురించి ఎవరున్నారు చెప్పండి. నవదీప్ గారు ఉన్నారు, శ్రీనివాస్ అవసరా గారు ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా మనకి ఏంటంటే వినయ్ రాయ్ గారు ఉన్నారు. వీళ్ళనంతా పెద్దగా యూటిలైజ్ చేసుకోలేదు మూవీలో. ఒక కైండ్ ఆఫ్ ఎక్కువ రవితేజ గారు ఉన్నారనమాట. రవితేజ గారి తర్వాత అజయ్ ఘోష్ గారు అనమాట. అండ్ అనుపమ ఏదో అప్పుడప్పుడు వస్తుంది వెళ్తూ ఉంటుంది, అలా ఉందన్నమాట వచ్చేసి. అండ్ మూవీలో నాకు బాగా నచ్చిన డైలాగ్స్ అయితే ఉన్నాయి. ఒక మంచి 4-5 డైలాగ్స్ ఉన్నాయి. ఒక 2 డైలాగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఏంటంటే గేట్ బయట వచ్చేసి డేంజర్ బోర్డు ఉందంటే లోపల డేంజర్ ఉన్నాడని అర్థము. ఆ డేంజర్ జోలికి నువ్వు రావద్దు. ఒకవేళ ఆ డేంజర్ జోలికి నువ్వు వస్తే అక్కడ వ్యక్తి కనపడ్డు, నీకు వచ్చేసి అక్కడ వినాశనమే కనిపిస్తుంది అని చెప్పే డైలాగ్ కావచ్చు. లేకపోతే ఇలాంటి కొన్ని డైలాగ్స్ అయితే మనకు బాగానే ఉన్నాయన్నమాట. ట్రైలర్లో, టీజర్లో మనం చూసే ఉంటాము. మూవీలో ఉండేంత వరకు డైలాగ్స్ అయితే బాగానే యూటిలైజ్ చేసుకున్నారు. అండ్ అది గైస్ ఈగల్ మూవీ. సో నాకు యావరేజ్ అని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీరు వచ్చేసి కామెంట్స్లో మీరు మెన్షన్ చేయండి. అండ్ ఈగల్ 2 యుద్ధకాండ గురించి కూడా సో డెఫినెట్లీ ఈగల్ 2 కూడా ఇంకా బెటర్గా తీయచ్చు అనమాట. కార్తిక్ ఘట్టంనేని గారి దగ్గర నుంచి నేను బెటర్ వర్క్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే నా పేరు సూర్య కావచ్చు, లేకపోతే ఇన్ఫినిటీ షార్ట్ ఫిల్మ్ నేను కొన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ చూస్తాను యూట్యూబ్లో. ఆ షార్ట్ ఫిల్మ్ కూడా ఎవరైనా చూసింటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి వర్క్ బాగానే ఉంది కానీ మరి ఈ మూవీ ఎందుకు ఇలా అయిందో సో నాకు యావరేజ్ అని నాకు అనిపించింది అంతే. సో నేను చెప్పలేకపోతాను. నేను ఒకటి గైస్ ఇప్పుడు చూస్తూ ఉంటే ఏంటంటే చాలామంది బీపీ కావచ్చు, లేకపోతే షుగర్తో కావచ్చు బాధపడుతూ ఉంటారనమాట. రకరకాల ట్యాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు. కానీ మ్యాటర్ ఏంటంటే బీపీ షుగర్తో బాధపడేటప్పుడు ట్యాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటే ఓకే, ఒక 1 monthలోనో 2 monthsలోనో లెవెల్ వచ్చేసి నార్మల్కి వస్తుందన్నమాట. కానీ ఏంటంటే మళ్ళీ ట్యాబ్లెట్స్ నిలిపేస్తే డెఫినెట్లీ ఆ లెవెల్ రైజ్ అప్ అయిపోతుంది. ఇలా కాదు మనం బీపీ షుగర్ని తగ్గించుకోవాల్సింది. అది పర్మనెంట్గా న్యాచురల్గా తగ్గించుకోవాలి అంటే మన జీనీ స్ప్రౌటెడ్, మన జీనీ మిల్లెట్స్ అండ్ స్ప్రౌటెడ్ సీరియల్స్ ఉంది, ఆల్సో కాల్డ్ as జీనీ స్ప్రౌటెడ్ అనమాట. ఇక్కడ మీకు కనబడుతూ ఉంది కదా ప్రోడక్ట్. ఇది వాడడం వల్ల అతి తక్కువ సమయంలో, ఎందుకంటే ఇందులో చిరుధాన్యాల్ని మొలకెత్తించి పొడి చేయబడింది అనమాట సహజ సిద్ధంగా. ఇది వాడడం వల్ల మీరు అతి తక్కువ సమయంలోనే బీపీని కావచ్చు, లేకపోతే షుగర్ని కావచ్చు నార్మల్కి తెచ్చుకోవచ్చు గైస్. సో అది అప్కమింగ్ వీడియోస్తో చాలా వీడియోస్ వస్తూ ఉంటాను. ముఖ్యంగా షార్ట్స్ చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అందరూ మన స్మయా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్.